హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ అండి. దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు శ్రీ కాత్యాయని అమ్మవారి అలంకరణ అండి. సో కాత్యాయని అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం కథ మహర్షి అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన కుమారుడు కాత్య మహర్షి అని ఉండేవాడు. కాత్య మహర్షికి ఒకే ఒక కోరిక, అమ్మవారు కూతురుగా పుట్టాలని. దానికోసం ఈ కాత్య మహర్షి తీవ్రమైన ఘోరంగా తపస్సు చేశాడండి. ఈ లోపల కైలాసంలో ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవి సరసం ఆడుకుంటుంటే అమ్మవారు పొరపాటున పరమేశ్వరుడి కళ్ళు మూస్తారు. లోకాలన్నీ చీకటైపోయాయి, ప్రళయంలా అయిపోయింది. సూర్యచంద్రుడు ఆయన కళ్ళు మూసేస్తే జగత్తంతా చీకటైపోదు, అందరూ ఇబ్బంది పడితే నేను తప్పు చేశాను అని అమ్మవారు బాధపడి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి భూమి మీద తపస్సు చేసుకోవడానికి వస్తాను అని అంటుంది. దానికి పరమేశ్వరుడు, దేవి నువ్వు కుమార్తె కింద కావలసిన కాత్య మహర్షి తపస్సు చేస్తున్నాడు చూడు, ఆ ఇంట్లో జన్మించి 8 ఏళ్ల పాటు ఆ ఇంట పెరిగి మోక్షం అనుగ్రహించు అని చెప్తాడు. ఆ తర్వాత తపస్సుకు వెళ్ళు అని అంటాడు. అప్పుడు అమ్మవారు శిశువు కింద ప్రత్యక్షమవుతుంది ఆ కాత్య మహర్షి ఆశ్రమంలో. అప్పుడు ఆ మహర్షికి అర్థమవుతుంది వచ్చింది అమ్మవారే అని. ఎంతో ప్రేమగా 8 ఏళ్ల పాటు పెంచుకుంటాడు. ఆ తల్లి పేరు కాత్యాయని అని పెట్టాడు, ఎందుకంటే కాత్య మహర్షి కాబట్టి ఆయన తండ్రి. ఈ తల్లిని ఆరాధిస్తే మనకి వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఏ ఇంట్లో పుట్టిన అమ్మాయి అయినా అమ్మవారి స్వరూపమే కదా. ఆడపిల్ల పుడితే ఏడవకండి, ఆడపిల్ల పుట్టిందని సంతోషించండి. ఆడపిల్ల పుట్టిందని ఎందుకు ఏడుస్తున్నారంటే కట్నం ఇవ్వాల్సి వస్తుందని. ఆ కట్నం తీసుకోవడం మానేయాలి అంటే మానేస్తే ఏదో లోపం ఉందంటారు. మానేయాలి ఫస్ట్. మానడం అంటే ఆ మగవాడు తీసుకోవడం మానాలి ఫస్ట్. తీసుకోకపోతే ఏమో లోపం అంటారు, తీసుకుంటే ఇలా అంటారు. వ్యవస్థ అనేది మారాలండి ఫస్ట్. ఆ వ్యవస్థ మార్చాలంటే మనకి ఈ అమ్మవారు, కాత్యాయని అమ్మవారు రూపంలో ఉన్న ప్రతి అమ్మాయి, ఆ అమ్మవారు అందరూ మార్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాత్యాయని అమ్మవారు పెళ్ళి కాని స్త్రీలకి, మగవారికి అందరికీ త్వరగా